ఒకరోజు రాత్రి టామ్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. వా, ఈ హర్రర్ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనుకుంటూ చిప్స్ తింటూ ఆనందిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా డోర్ బెల్ మోగింది. టామ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి డోర్ వైపు చూశాడు. ఇదేం టైమింగ్ రా బాబు, భయంకరమైన సీన్ చూస్తున్నప్పుడే బెల్ కొట్టాలా అని చిరాగ్గా అనుకున్నాడు. టామ్ నెమ్మదిగా లేచి డోర్ దగ్గరకు వెళ్ళి తల బయటకు పెట్టి చూశాడు. అయితే బయట ఎవరూ లేరు, కానీ డోర్ బెల్ సౌండ్ మళ్ళీ వినిపిస్తుంది. అప్పుడే డోర్ నెమ్మదిగా తనంతట తానే తెరుచుకుంది. టామ్ గుండెల్లో డప్పులు మోగుతున్నట్లు అనిపించింది. స్లోగా వెనక్కి అడుగులు వేశాడు. అప్పుడు ఒక్కసారిగా ఒక పెద్ద భయంకరమైన ముఖం కనిపించింది. భూ అని అరుస్తూ ముందుకు దూకింది. టామ్ పెద్దగా అరిచాడు, మమ్మీ! ఆ భయంతో టామ్ గాల్లోకి లేచిపోయి ఫ్యాన్కు అంటుకొని వేలాడాడు. కానీ ఆ భూతం తన మాస్క్ తీసేసింది. అది ఎవరో కాదు, జెర్రీ. ఆహా టామ్, నీ ముఖం చూసుకున్నావా? ఇది హర్రర్ కంటే ఎక్కువ హర్రర్ అని నవ్వాడు. టామ్ కోపంతో కిందకి దూకి, జెర్రీ, నువ్వు నన్ను మోసం చేశావా? ఇప్పుడే నీకు బుద్ధి చెప్పాలి. టామ్ జెర్రీని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. పక్కనే ఉన్న అద్దంలో మళ్ళీ అదే భయంకరమైన ముఖం కనిపించింది. జెర్రీకి నవ్వు ఆగిపోయింది. టామ్, ఇది నువ్వు ప్లాన్ చేశావా అని భయంతో జెర్రీ అడిగాడు. ఏంటి, నేనేమీ చేయలేదు, అది నువ్వే కదా భూతం మాస్క్ వేసుకున్నావు అని టామ్ అంటాడు. కానీ మాస్క్ వేసుకున్న జెర్రీ వెనుక నిజంగా మరో భయంకరమైన ఆకారం ఉంది. ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఇద్దరు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకున్నారు. పరిగెత్తు అని ఇద్దరు ఇంటి గేటు వైపు పరిగెత్తారు. అయితే అక్కడ గేట్ కనిపించలేదు. అది ఒక పెద్ద గోడగా మారిపోయింది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆ డోర్ బెల్ మోగించింది ఎవరు? టామ్ అండ్ జెర్రీ ఇంట్లో నుంచి బయటకు వచ్చారా, లేక ఆ ఇంటి కొత్త భూతాల జాబితాలో చేరిపోయారా? ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.